హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎలక్షన్ కోసం వెయిట్ చేస్తున్న ప్రజలకైతే అప్డేట్ రావడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్లీజ్ అండి, వీడియో చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లోకల్ ఫైట్ బీసీ టార్గెట్. సర్పంచ్ ఎన్నికలో కీలకంగా బీసీ ఓట్లు. కులగణనలతో ఓటర్లను ఆకర్షించేలా కాంగ్రెస్ ప్లాన్. 40% సీట్ల డిమాండ్తో రంగంలోకి బీఆర్ఎస్. రాష్ట్ర అధ్యక్ష పీఠంతో పాటు ఎక్కువ సీట్లు బీసీలకే అంటున్న బీజేపీ. ఈ నెల చివర లేదా మార్చి మొదటి వారంలో ఎలక్షన్స్. గ్రామాల్లో మొదలైన పార్టీల సందడి. సో తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చేసి 99% మార్చ్ ఫస్ట్ వీక్లోనే ఉంటాయి. ఫిబ్రవరి లాస్ట్ వీక్లో ఉండడానికి అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే ఫిబ్రవరి 27th వచ్చేసి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ సందడి అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది కనుక. సో కులగణలో చెక్ చేస్తే మనకు బీసీల ఓట్లే సగానికి పైగా ఉన్నట్టు 55 పైన కనిపించడం జరిగింది కనుక ఇప్పుడు ఎవరు గెలవాలన్నా బీసీల ఓట్సే టార్గెట్స్. అయితే కులగణన చేసి మేము బీసీల రిజర్వేషన్ పెంచినము అన్నట్టు కాంగ్రెస్ ముందుకెళ్తుంది. మీరు 42% బీసీ రిజర్వేషన్ ఇవ్వాలి ఈ సీట్లు అనేది బీఆర్ఎస్ ప్రాతిపదికన వెళ్తుంది. బీజేపీ వచ్చేసి మేము రాష్ట్రంలో అధ్యక్ష పదవి కూడా బీసీకే ఇస్తాం, బీసీకే ఎక్కువ సీట్లు ఇస్తామని వీళ్ళు ప్రచారం అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ ఓటర్లే టార్గెట్గా అన్ని పార్టీలు ప్రచారానికి సిద్ధమవుతున్నాయి. సమగ్ర కులగణన సర్వేలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీతో కాంగ్రెస్ నివేదిక సిద్ధం చేసింది. దాంతోపాటు 6 గ్యారెంటీలో భాగంగా పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఎన్నికల సమరానికి రెడీ అవుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ల అమలు దిశగా బీఆర్ఎస్ పావులు కదుపుతుంది. ఈ క్రమంలో పార్టీ ఎమ్మెల్సీ కవిత బీసీ సంఘాల నాయకులతో చర్చలు జరుపుతూ ఆ వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు పట్టణాల్లో పటిష్టంగా ఉన్న బీజేపీ సైతం గ్రామాల్లో తన ఉనికిని కాపాడుకునేందుకు సన్నద్ధమవుతుంది. ఇప్పటికే ప్రకటించిన 27 మంది జిల్లా అధ్యక్షులలో 17 మంది బీసీలకు అవకాశం ఇచ్చింది. త్వరలో ప్రకటించే రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా బీసీకే కేటాయించనున్నట్టు సమాచారం. బీసీ కులాల కోసం అమలు చేస్తున్న పథకాలను గ్రామస్తులకు వివరిస్తూ బీజేపీ ప్రజలకు చేరనవుతుంది. సో వివిధ పార్టీల ప్లాన్ వచ్చేసి ఇది. మనకి ఎలక్షన్లు వచ్చేసి మార్చ్ ఫస్ట్ వీక్లో ఉండే అవకాశం ఉంది. ప్రభుత్వానికి సంక్షేమ పథకాల దన్ను. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చేసి 6 పథకాలు ప్రారంభించింది కదా, 6 పథకాలను ప్రచారం చేస్తూ ఎన్నికలకైతే ముందుకు వెళ్తుంది. గ్రామ సర్పంచ్ ఎన్నికల కోసం ఆశావాహులు తమకు మద్దతుగా నిలిచేవారిని ఒక చోట చేర్చి సన్నాహిక సమావేశాలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా గతంలో స్వల్ప మెజారిటీతో ఓడిన అభ్యర్థులు సైతం ఈసారి ఖచ్చితంగా గెలిచి తీరుతామని ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. అందులో భాగంగా గ్రామ ప్రజలను ప్రసన్నం చేసేందుకు వివిధ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈసారైనా గెలిపించాలంటూ వేడుకుంటున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రాలేదు, రిజర్వేషన్ కూడా ఖరారు కాలేదు. అయినా ఇప్పటి నుంచే గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి గ్రామాల్లో నెలకొంది. సో ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.